హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు డైలీ న్యూస్ వెరీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సోషల్ మీడియాలో తనకంటూ కొంత ఫాలోయింగ్ ఉందన్నమాట. బేసికల్గా ట్రాన్స్జెండర్ అంటే అందరూ అవహేళన చేస్తూ ఉంటారు. బట్ ఈ ట్రాన్స్జెండర్ను చూసి చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి తన లైఫ్ జర్నీని తీసుకుంటే మనం ఏ కాలంలో ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం మనకి చాలా చోట్ల ట్రాన్స్జెండర్స్ కనిపిస్తూ ఉంటారు. రైల్వే స్టేషన్స్లో, ఫుట్పాత్ దగ్గర, అలాగే సిగ్నల్స్ దగ్గర. వాళ్ళు కొట్టే చప్పట్ల వెనక ఎంత బాధ ఉంది, వాళ్ళ కథ ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాం. బట్ స్నేహ జర్నీ మాత్రం అందరికీ ఇన్స్పిరేషన్. రైట్ నౌ నాతో పాటు స్నేహ ఉంది, తనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ స్నేహ. హలో మేడం, ఎలా ఉన్నావు? సూపర్, చాలా బాగున్నావు, కనిపిస్తున్నావు సోషల్ మీడియాలో. థ్యాంక్ యూ మేడం. అది నాకు మీరందరు ఇచ్చిన సపోర్ట్. అది అంటే ఒక సోషల్ మీడియాలో ఒక ట్రాన్స్జెండర్ ముందుకు రావాలి అంటే చాలా కష్టం. ఈ రోజులలో ఎంతో అనుభవం గల వ్యక్తులే ఆ సోషల్ మీడియాలో ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఒక ట్రాన్స్జెండర్ని ఈ సొసైటీ చూసే చిన్న చూపు, ఈ సొసైటీ మాట్లాడే అవమాన మాటలు కానీ ఇవన్నీ భరిస్తూ కూడా మేము ఈ స్టేజ్ దాకా, నేను వచ్చేసి ఈ స్టేజ్ దాకా వచ్చాను అంటే నన్ను ఆదరించిన యొక్క వ్యూవర్స్ అందరూ అనుకోవాలి. ఓకే, నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, ఎందుకంటే నీ జర్నీ నేను చూస్తున్నాను కాబట్టి. కానీ నువ్వు ఒక్కొక్క మెట్టు అలా పైకి వెళ్ళడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సోషల్ మీడియాలో కావచ్చు, రైట్ నువ్వు వెళ్ళే స్టేజ్ ఈవెంట్స్ కావచ్చు, చాలా హ్యాపీగా ఉంది స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా అంటే ఒకప్పుడు మీ ముందు కూర్చొని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అన్న నేను ఈరోజు ఆ అవకాశాలు కొన్ని ఒక మెట్టుపై ఎక్కి మీతో నేను ఆ మాట అనిపించుకుంటున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ నిజంగా. ఓకే, ఏంటి హైదరాబాద్లో ఉంటున్నావా స్టే, లేదంటే వరంగల్? అంటే యాక్చువల్లీ ఏమైందంటే హైదరాబాద్లో కాస్ట్ ఎక్కువ ఉంది రూమ్, అంతకుముందు ఉండేదాన్ని. సో ఇప్పుడు స్టిల్ వెతుకుతున్నాను రూమ్స్ కోసం అని. ఇక్కడ మాకు ట్రాన్స్జెండర్స్కి ఇల్లు ఇవ్వమంటే ఎక్కడ కూడా మీకైతే మేము ఇవ్వలేము అని చెప్పేసి అని అంటున్నారు. రెంట్ ఎక్కువ చెప్తున్నారు. అంటే మా పైన ఎందుకు ఇంత తప్పుగా ఆలోచించి చూస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. నేను చాలా చోట్ల వెళ్ళి అడిగాను ఇట్లా, సో నాకు నేను ఉండడానికి కావాలి అని చెప్పేసి అన్నప్పుడు నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూపించినా కానీ, నా యొక్క అన్నీ చూపించినా లేదు మీకు ఇవ్వలేము, మేము నమ్మలేము అని చెప్పేసి అంటున్నారు. సో వెయిట్ చేయాలి మేడం, ఒక మంచి ఇల్లు కోసం వెతుకులాడుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్ని విధాలుగా మనం డెవలప్ అయినా కూడా బుర్రల్లో కొన్ని ఉంటాయి కాబట్టి అవి పోవాలంటే చాలా టైం పట్టింది. అంటే ఇంకా ఎంతకాలం మేడం, అంటే చాలామంది ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు టికెట్ రైల్వే టికెట్ మనం లైన్లో నిలబడి తీసుకునేవాళ్ళం, ఇప్పుడు మనం స్పాట్లోనే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. ఒకప్పుడు హోటల్కి వెళ్ళి తినేవాళ్ళం, ఇప్పుడు ఇంటికి వచ్చి వాళ్ళు మనకు ఆర్డర్స్ పెడితే వచ్చేస్తుంది ఫుడ్. ఒకప్పుడు కొన్ని రకాలు ఉన్న వాటికి ఇప్పుడు చాలా టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంకా అలాగే చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మా దాంట్లో పొరపాటు చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి క్వశ్చన్ మార్క్గా చూస్తున్నారా? ఏ అమ్మాయిలు తప్పు చేసే వాళ్ళు లేరంటారా? అబ్బాయిలు తప్పు చేసే వాళ్ళు లేరంటారా? ఎందుకు మా జెండర్ని ఒక తప్పుగా చూస్తారు? మంచి పనులు చేసి ముందుకు వచ్చే వాళ్ళు రాలేకపోతున్నారు చాలామంది. నేను నిజంగా చెప్తున్నాను, చాలా అవమానాలు పడ్డాను. నేను ఈ స్టేజ్ దాకా రావడానికి చాలా అవమానాలు పడ్డాను. నువ్వు కొద్దిదాన్ని, నువ్వు ఛానల్ పెడతావా, నీ ఛానల్ ఎవడని చూస్తాడా అన్న వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా నా వీడియోకి లైక్ కొట్టడం కూడా ఆలోచించారు, వీని వీడియో లైక్ కొడితే ఎక్కడ మేము వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నామని తెలిసిపోతుందో అని చెప్పేసి అనేసి. ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నామని నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. యూట్యూబ్లో కూడా కొంతమంది మీ ట్రాన్స్జెండర్ ఛానల్ కదా, మీలాంటి వాళ్ళకి ఇస్తే మేము కూడా ట్రాన్స్ అని తెలిసిపోతుంది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో కూడా ఇంత వివక్షత ఉంది. అంటే జనాలు కూడా అక్కడే ఉన్నారనుకోండి, ఇంత వివక్షత ఎందుకు మా మీద? మేము కూడా మనుషులమే. ఆ దాంట్లో చాలామంది ఒక్కొక్క టాలెంట్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. ఈరోజు నన్ను ఇంతలా ఆదరించారు కాబట్టి నేను అన్ని బాధలు పడి ఇక్కడి దాకా వచ్చాను నేను ఇప్పుడు. కానీ నాలాగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు వచ్చే అవకాశం కల్పించట్లేదు? ఎక్కడో ఒక చోట తప్పు చేసి దాన్ని పెద్దగా చూపిస్తున్నారు. ఏదన్నా మంచి పని చేస్తే హిజ్రాలు వజ్రాలు అంటారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం. ట్రైన్లో మా ట్రాన్స్జెండర్లో కొంతమంది బెగ్గింగ్కి వెళ్ళొస్తుంటే ఒక ఆడమికి పురుటి నొప్పులు బాగా వచ్చాయి. అక్కడున్న మొగాళ్ళకి కానీ, సరే మొగాళ్ళంటే ఆ పని చేయలేరు అనుకోండి, తప్పు అంటే డాక్టర్స్ చదువుకున్న కొంతమంది ఉన్నా కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ ఎవరు అక్కడ సపోర్ట్ చేయట్లేదు. మా ట్రాన్స్జెండర్స్ మా జీవన దగ్గర బెగ్గింగ్ తప్ప ఏ ఆధారం లేదు. మేము ట్రైన్లో బెగ్గింగ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మాకు 10 రూపాయలు ఇచ్చారు, దీవించి పక్క దాంట్లోకి వెళ్ళిపోయాము మేము.
మా వాళ్ళు, నేను లేనక్కడ మా వాళ్ళు వెళ్ళి అక్కడ మా వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆమెకు నొప్పులు బాగా అయిపోయాయి, బాగా ఏడుస్తుంది ఆమె, తట్టుకోలేకపోతుంది. మాకు అర్థమైపోయింది. కానీ మేము నిజంగా చెప్తున్నాము, మాకు ఆ దేవుడు ఎప్పుడూ మా పక్కనే ఉంటారు. ఆ అమ్మాయి బాధ మేము చూడలేక మేము కట్టుకున్న చీర అక్కడ అలా కట్టేసి బాత్రూమ్ దగ్గర తీసుకెళ్ళిపోయాం. అంటే దేవుడు ప్రతి ఒక్కటి అనుకూలంగా పక్క పెడతారని చెప్పేసి అనుకుంటారేమో. అమ్మాయి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయి మగబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడ పురుడు పోసింది కానీ మా ట్రాన్స్జెండర్సే. వాళ్ళ దగ్గర పాపం డబ్బులు కూడా లేకుండా అప్పుడు మేము అడుక్కున్న డబ్బులు అంతకలు జమ చేసి ఆ అమ్మాయికి ఇచ్చాము. వెంటనే అంబులెన్స్ని దగ్గరలో మేము నెక్స్ట్ స్టేషన్లోకి వచ్చాక అంబులెన్స్ని పిలిపించారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు పిలిపించి మళ్ళీ ఆ అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి పంపించాం. ఆ టైంకి చూడండి, బొడ్డు కట్ చేయడానికి పక్కనే పూలు అమ్ముకునే వాళ్ళు వేరే ఊరికి వెళ్తున్నారు. అక్కడ మాకు సీజరింగ్ దొరికింది. అక్కడే వాళ్ళ అమ్మాయిని సురక్షితంగా క్షేమంగా ఉంచి పంపించాము. అంటే అప్పుడు మమ్మల్ని మీడియా వాళ్ళు ఏమన్నారు తెలుసా అండి, హిజ్రాలు వజ్రాలు అంటే ఇంత, అంటే ఎందుకు మమ్మల్ని అలా చూస్తారు, ఆ మంచి పని చేస్తే అలా అన్నారు. ఎక్కడ చిన్న ఏదన్నా మా వాళ్ళు ఏదైనా కోపంతో ఇలా చేసినప్పుడు ఇజ్రాయల్ ఆగడాలు ఎక్కువ. ఇది ఎందుకు అలా చూడడము, నాకు అదే బాధ అనిపిస్తుంది మేడం. ఒక వ్యక్తిని మీరు మార్క్స్ ఇవ్వండి మాకు, మేము మంచి అని మాకు మీరు రెడీ ఇవ్వని మేము ఎవరిని అడగట్లేదు. మేము మనుషులమే, మమ్మల్ని చేసే పనిని మమ్మల్ని చేయనివ్వండి గంతే. అంతకుమించి మేము వాళ్ళ నుంచి ఏమీ కోరుకోవట్లేదు. సో ఆ ఇన్సిడెంట్ నాకు గుర్తుకొచ్చి మీకు చెప్తున్నాను ఇప్పుడు. అంటే సొసైటీ ఆ విధంగా ఉంది అని చెప్పేసి అనేది. ఓకే. అండ్ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఇజ్రాయల్తో మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడాలి, మనం దూరంగా ఉండాలి, వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉండాలి అన్న రోజుల నుంచి ఇప్పట్లో మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సెస్ అవుతున్నారు. బికాజ్ వాళ్ళు ఎంచుకునే మార్గం. ఇప్పుడు నార్మల్ మనుషుల్లో ఎలా పాజిటివ్ వైబ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో నెగిటివ్ వైబ్ ఉన్న పర్సన్స్ ఉన్నారు. అలాగే మనుషుల్లోనే అంత తేడా ఉన్నప్పుడు ట్రాన్స్జెండర్స్లో కూడా మంచి వేలో ఎత్తుక్కుని ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బ్యాడ్ వేలో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది మీకు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కొంత జనాభా కదా. ఎస్ కరెక్ట్. చాలా తక్కువ లిటరేచర్ కాబట్టి ఏదైతే ఎఫెక్ట్ ఉందో ఎప్పుడు కూడా మంచి కనిపించదు, చెడే కనిపిస్తుంది, నిజం వినిపించదు, అబద్ధం గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. సో అది మనకి తెలుస్తూ ఉన్నా కూడా అవి మనకి ఎఫెక్ట్ చూపించే క్రమంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. లైక్ ఇప్పుడు హైదరాబాద్లో ఉండడానికి ఒక రెంటెడ్ హౌస్ కోసం ఇల్లు దొరకట్లేదు అని రీసెంట్గా నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక చిన్న వీడియో ఎగ్జాంపుల్. అంటే నేను ఆ 3 పార్ట్స్ తీసాను. అది అద్దె ఇల్లు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టి నేను ఎందుకు తీసానంటే చాలామంది సఫర్ అవుతున్నాం. అది అంటే యాక్చువల్లీ మాకు ఇల్లు అద్దిస్తే మా దాంట్లో మీరు అన్నట్టు కొంతమంది మిస్టేక్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు చూడండి ఫస్ట్ మమ్మల్ని ఒక 1 month మీరు రెంట్ ఎలాగ ఇచ్చినట్టు మమ్మల్ని చూడండి. ఆ అద్దె ఇల్లు పార్ట్ మీద తీసినప్పుడు నాకు చాలామంది మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఏడ్చారు ఫోన్ చేసి నాకు. మీ పడ్డ స్ట్రగుల్స్ మీరు చూపించారు అక్కడ. కొంతమంది అయితే కొన్ని చోట్ల రెంట్కి ఇచ్చి తెల్లారే బోళ్ళన్నీ పట్టించేసి చెట్ల కింద ఉన్న రోజు కూడా ఉన్నాయి మా వాళ్ళు. నేను ఎవరిని ఆదర్శంగా తీసుకొని నేను ఆ వీడియో చేశాను. సో కొంతమంది అడిగారు నన్ను, అంటే బయట వాళ్ళు, అమ్మా మీ దగ్గర 10,000 తీసుకుంటున్నారా అంటే అవునండి ప్రాక్టికల్గా అయితే జరుగుతుంది. పక్కన ఉన్న పోర్షన్కి 18,000 అయితే మాకు 24,000 ఎందుకు అంత తీసుకోవాలి, అంటే మాకు వచ్చే సంపాదన ఎక్కువ అని చెప్పేసి అని చూస్తారా? ఎందుకు అలా చూడడం మమ్మల్ని? మీరు ఎందుకో మాట అన్నారు, మీ దాంట్లో కొంతమంది తప్పుడు మార్గం ఎన్నుకుని వాళ్ళు అని చెప్పేసి మీరు అన్నారు. నాకు తెలుసు ఒకటే, అది సెక్స్ వర్క్ అని మీరు అనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అది ఆ మార్గం ఎన్నుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఒక ట్రాన్స్జెండర్ స్నేహ కుటుంబాన్ని ఒప్పించుకొని బయటకు వచ్చి నేను బెగ్గింగ్ చేసుకొని బతకగలుగుతాను. సిగ్నల్ దగ్గర కానీ షాప్ ఓపెనింగ్స్ కానీ అక్కడికి వెళ్ళి బతకగలుగుతాను. అదే నా ప్లేస్ ఇంకొక ట్రాన్స్జెండర్ వాళ్ళ ఇంట్లో కుటుంబం, వాళ్ళ కొంచెం హయ్యర్ కుటుంబం, వాళ్ళది పేరుగల్ల కుటుంబం, వాళ్ళది వాళ్ళు ఏం చెప్పుకోలేరు బయట. కానీ తను ట్రాన్స్గా ఉండాలని చెప్పి తన ఫీలింగ్, తను అలా బతకాలనుకున్నప్పుడు తన సోర్స్ ఏంటి? బెగ్గింగ్కి వెళ్తే బయట వాళ్ళు చూస్తారు కాబట్టి తను ఏం చేయలేడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు గుర్తుపడతారు కాబట్టి ఏం చేయలేరు. అప్పుడు చీకట్లో బతకాల్సిన అవసరం తప్పదు కదా. తన పొట్టకుట్టి కోసమైనా తను బ్రతకాలంటే ఆ వృత్తి చేయాల్సింది. అక్కడ కూడా ఎన్నో బాధలు, జీవాట్లు, నరకయాత్ర అనుభవించే వాళ్ళు ఉన్నారండి. ఏది లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేసేంత స్టేజ్లో మేమైతే లేం, కానీ సంతోషంగా అయితే ఉండగలుగుతాం. నలుగురు ముందు నవ్వడానికి ప్రయత్నిస్తాం. కానీ 4 గోడల మధ్య మేము పడే బాధలు అతీతమైనది. చీకట్లో మా కన్నీళ్ళు మాత్రం జారిపోతూ ఉంటాయి, కానీ వెలుగులో మా నవ్వును అందరినీ సంతోషపరచడానికి మాత్రం దీవించి వస్తాం. ఒకటి ఉంది స్నేహ, ట్రాన్స్జెండర్స్ విష్ చేస్తే, లైక్ బ్లెస్ చేస్తే చాలా, అంటే భగవంతుని మనం ఎలా మనసులో కోరుకుంటే నెరవేరుతుందో ట్రాన్స్జెండర్ కూడా బ్లెస్ చేస్తే నిజమవుతుంది అంటుంటారు. ఎంతవరకు నమ్మచ్చు? అది నిజమే అండి. సాక్షాత్తు ఆ అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మమ్మల్ని
ప్రతి ఒక్కరూ మమ్మల్ని గౌరవించి ఇంటికి గనుక పిలిచి వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ కానీ, పిల్లలు పుట్టినా కానీ, గృహప్రవేశాలకు కానీ వాళ్ళు దక్షిణ ఇచ్చి మాతో చేతికి రూపాయి కాయిన్ తీసుకుని వాళ్ళకి అంతే మంచి జరుగుతుంది. శ్రీరాముడు మాకు ఇచ్చిన వరం అది. అప్పుడు శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు సాగనంపడానికి ఆ ఊరి ప్రజలంతా అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఊరి చివరి ఆయన ఒక మాటే చెప్తాడు. ఏంటంటే నేను తిరిగి అయోధ్యకు వచ్చే వరకు అందరూ కూడా క్షేమంగా ఉండండి అని చెప్పేసి అనేసి అందరినీ కూడా ఇంటికి వెళ్ళని చెప్పేసి అంటాడు. ఆడవాళ్ళందరూ వెళ్ళిపోతారు, మగవాళ్ళందరూ వెళ్ళిపోతారు. తన వనవాసం ముగించుకొని మళ్ళీ అయోధ్యకు వచ్చేటప్పుడు ఆ ఊరి చివరన మా వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అక్కడ ఆగి ఆయన అడుగుతారు, ఏందమ్మా మీరు ఇక్కడే ఉన్నారు ఏంటి, మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని ఆయన అడుగుతారంట. అప్పుడు అయ్యా ఆ రోజు నువ్వు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళందరినీ వెళ్ళమన్నావు, మగవాళ్ళందరినీ వెళ్ళమన్నావు, కానీ అటు ఇటుగానే మమ్మల్ని మాత్రం ఏం చెప్పలేదయ్యా అన్నప్పుడు ఆయన ఆ మాటలు విని పరవశించి మాకు వరం ఇచ్చాడు. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా దీవించబడే విధంగా నీ చేతులతో దీవించితే వాళ్ళకంతా మంచి అవుతుంది. ఆ శ్రీరాముడు ఇచ్చిన వరమే ఇప్పుడు మేము దాన్ని పాటిస్తున్నాం. సాక్షాత్తు ఆ అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మమ్మల్ని ప్రతి ఒక్కరు మా చేతులు దీవిస్తే అంత మంచి జరుగుతుంది. అది అనేది ఇక్కడ తక్కువ, తెలంగాణ ఆంధ్ర సైడ్ కొంచెం ఇప్పుడు ఈ మధ్య అది అవుతుంది. కానీ మేడం నార్త్ సైడ్ అయితే మమ్మల్ని పిలవంది వాళ్ళు పండగ చేసుకోరు. ఇప్పుడు హర్యానాలో కానీ ఢిల్లీ, బాంబే, పక్క రాజస్థాన్ అక్కడ వాళ్ళు ఏ ఈవెంట్ అయినా దీदी आप हमारा घर को आओ, हमारा ఖుషీ సే हमारा से ले लो, आपका दुआ दे दो. వాళ్ళ ఇంట్లో ఏ పండగ అయినా కూడా అదే. చిన్న పిల్లగాడు అక్కడ ఉన్న నిజంగా సాంప్రదాయం ఒకసారి చూడండి. నేను రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళాను ఒకసారి. ఆ బాబు ఇంత ఉంటాడు. వాళ్ళ కుటుంబం వాడికి ఏం నేర్పించాడో తెలియదు కానీ మేడం నాకు, వాడు వచ్చి నా కాళ్ళు మొక్కి आपको दुआ चाय दीदी అన్నాడు. వారేవా ఏముంది ఇక్కడ సాంప్రదాయము, ఇది తెలంగాణలో ఆంధ్ర ఎందుకు లేదు ఇక్కడ అట్లా. నా మనసు నిజంగా కదిలించింది. నాకు అనిపించింది అబ్బా దేవుడు నాకు ఈ జన్మ అంటే ఆ అబ్బాయికి, అంత చిన్న అబ్బాయి కూడా అలా ఉంది కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాంటి సాంప్రదాయం అనేది ఇక్కడ అంటే అందరి కాళ్ళు మొక్కాలని నేను అనట్లేదు, మా గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటున్నాను అంతే. సో రీసెంట్గా నేను ఆహా షోలో ఒకటి చూశాను, ఇండియన్ ఐడల్ షోలో చాలా హ్యాపీగా అనిపించింది స్నేహ. డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ఇర్రెస్పెక్టివ్ పీపుల్ నుంచి రెస్పెక్టబుల్గా నువ్వు ఆ షోలో కనిపించావు. అండ్ ఎట్ ది సేమ్ టైం విజయ్ దేవరకొండ గారితో మాట్లాడడం కూడా జరిగింది. అసలు ఫస్ట్ ఆ కాల్ ఎట్లా వచ్చింది ఏంటి అసలు? యాక్చువల్లీ నాకు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ చూస్తాను. నేను ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళినప్పుడు కూడా నేను విజయ్ దేవరకొండ సార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని. ఎందుకంటే లాక్డౌన్ సిచ్యువేషన్లో ఆయన మాకు దేవుళ్ళు ఆదుకున్నాడు. నాకు మాత్రమే కాదు, నా కమ్యూనిటీ మెంబర్స్కితో పాటు నా కుటుంబానికి కూడా, మా కుటుంబాన్ని కూడా మేమే పోషించుకోవాలి మేడం. చాలామందికి తెలియదు, యాక్సెప్టెన్సీ ఒప్పించుకున్న కుటుంబాలను మేమే చూసుకోవాలి. ఎందుకంటే నా కుటుంబం నా మీద ఆధారపడి ఉంది. ఆ టైంలో నేను ఇంట్లోకి వెళ్ళి నేను లాక్డౌన్ అయిపోయి మా ట్రాన్స్జెండర్ వ్యక్తులతో ఉండేదాన్ని. ఇంటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు. మా వాళ్ళకి ఫుడ్ కానీ ఏది కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నాన్న పెద్ద మనిషి, ఇంట్లో చెల్లె, తమ్ముడు వాళ్ళందరూ నాకు ఏం చేయాలో తోయలేదు. అప్పుడు నేను ఒక వెబ్సైట్ ద్వారా చూసినప్పుడు ఆ అవకాశం వచ్చింది. సో నా కుటుంబానికి పెట్టిన కృతజ్ఞతను చెప్పుకోవాలి. మాకంటే అందరూ పెడతారు. సో ఆయన ఒక హీరో, తను ఒక హీరో మాకే చేయాలని రూల్ ఏం లేదు. తను ఎంతోమందికి ఏదో విధంగా పేదవాళ్ళకి హెల్ప్ చేస్తే తను పేరు తీసుకొచ్చుకోవచ్చు. నేను నాకు వీడియో అన్ని చోట్ల ప్రతి ఒక్క ఛానల్, మీ ఛానల్ అన్ని ఛానల్స్ చెప్పాను. అప్పుడు నేను చెప్పినప్పుడు నాది చిన్న షార్ట్ వీడియో తీసి నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను. అది చాలా వైరల్. 40 లక్షల మంది చూశారు ఆ వీడియో. 40 లక్షల మంది. తర్వాత చాలామంది ఛానల్స్లో చాలామంది అన్నారు మీరు తప్పకుండా తనని కలుస్తారు, మీరు కూడా అన్నారు తప్పకుండా ఆల్ ది బెస్ట్ కలుస్తామని చెప్పేసి అన్నారు. ఒక విజయ్ సార్ వాళ్ళ పిఏ నాకు కాల్ చేశాడు, వేరే ఛానల్ దగ్గర నా నెంబర్ తీసుకుని, ఇట్లా మన ఒక రోజు ఈవెంట్ ఉంది సార్, ఈవెంట్కి గెస్ట్గా వస్తున్నారు, మీరు కలవడానికి రావాలి, తప్పకుండా మీరు అవైలబుల్గా ఉన్నారా అన్నారు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నాను నేను, తప్పకుండా అని చెప్పేసి అన్నారు. వాళ్ళు కాల్ చేశారు, ఆహా వాళ్ళు కాల్ చేశారు నాకు. వాళ్ళు రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్ను అడిగారు వాళ్ళు, నా స్టోరీ వాళ్ళకి ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఏడ్ చేశారు. వాళ్ళు ఇట్లాంటి టైంలో నేను హెల్ప్ చేశారా అనేది. కానీ అక్కడ పక్కన నాకు ఇది మాత్రమే హెల్ప్ చేస్తారు కావచ్చు విజయ్ దేవరకొండ ఫౌండేషన్ వల్ల అనుకున్నాను. కానీ విజయ్ సార్ చాలామందికి సర్జరీస్ చేయించారంట. ఎంతోమందికి పేద కుటుంబాలు అంటే ఊర్లలో కొంతమంది యువతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ట్రావెలింగ్ కానీ చాలా వర్క్ చేస్తున్నారట. అరే ఆయన ఎంత చిన్న హీరో, తన సినిమాలు చూస్తే అంతంత మాకు 20-25 పైన 30 వరకే ఉంటాయి. ఎన్నో సినిమాలు చేస్తున్న హీరోస్ వచ్చేసి ఎంతో సంపాదించుకున్న వాళ్ళు వచ్చి పక్క రాష్ట్ర వాళ్ళు ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు అంతేసి కూడా
ఇంత చేశారో చేయదో నాకు తెలియదు, నేను చూడలేదండి నాకు. కానీ ఆయన చేస్తున్న పని చూసినప్పుడు నాకు నిజంగా నాకు ఆయన దేవుళ్ళగా కనిపించాడు. సో స్టేజ్ మీదకి వాళ్ళు పిలిపించి ఆయనకు కూడా సర్ప్రైజ్ చేశారు. యాక్చువల్లీ విజయ్ దేవరకొండ నేను ఒక ట్రాన్స్ అని నన్ను ఫస్ట్ గుర్తుపట్టలేదు, ఆయన కూడా ఫస్ట్ గుర్తుపట్టారు. ఒక ట్రాన్స్జెండర్ వచ్చిందేమో నాకు తెలియదు ఆయనకు అసలు. ఆయన ఫేస్ లో షాకింగ్ ఎలిమెంట్ కనిపించింది. నన్ను చూసి షాక్ అయ్యారు అక్కడ అని అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోయారు. నన్ను అక్కడ అంటే ఎవరు కనబడకుండా చూపించారు. అక్కడ సడన్గా స్టేజ్ మీద తీసుకెళ్ళి సార్ ముందు అన్నప్పుడు నేను ఫస్ట్ వెనకాని ఎట్లా ఆయన నిజంగా విజయ్ దేవరకొండ సార్ ఎదురుగా నేను చూస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చెప్పాను సార్ మాకు దేవుళ్ళ నా కుటుంబానికి మీరు ఆదుకున్నారు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నేను చెప్తున్న మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అంటే నేను ఒకటే మాట అన్నాను, కనిపించే దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నారు సార్ అని చెప్పేసి అన్నాను. ఆ క్షణంలో మా కుటుంబానికి ఆదుకున్నప్పుడు, మాకు ఆదుకున్నప్పుడు 4 రోజులు తిన్నాం మేడం ఆయన పెట్టిన ఫుడ్, ఎలా మర్చిపోతాం? ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళే చల్లగా ఉండి దీవించి వస్తాము, దేవుళ్ళ 4 రోజులు మమ్మల్ని చూసుకున్నాడు ఆయన, అలా ఎలా మర్చిపోతాం? సహాయం చిన్నది కానీ కడుపు నింపడం గొప్పది. అది ఆయన చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఆ రోజు నేను థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం వచ్చింది. సార్ ఇంకొక విషయం, స్టేజ్ మీదకి వచ్చి మొత్తం ఫోటో కూడా దిగాను. నేను అనుకున్న చేయి తాకుతానో లేదో అనుకున్నాను, ఆయన చేయి తాకాను, ఆయనకు థ్యాంక్స్ చెప్పాను, ఆయనతో ఫోటో కూడా దిగాను. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ నేను స్పెషల్గా ఈ యొక్క నాకు కల్పించినందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళకి మాత్రం నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆహా కూడా. ఓకే, చాలా హ్యాపీగా ఆ మూమెంట్ ఎలా అనిపించింది? బేసికల్ హెల్ప్ చేసినప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు కలిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది, కానీ నువ్వు ఆ మూమెంట్లో కలవడము, థ్యాంక్స్ చెప్పడము అండ్ ఆయన చూస్తున్నప్పుడు విజయ్ దేవరకొండ గారు ఏడ్చేసాను. నేను ఆయన చూస్తే బాగా నాకు నీళ్ళు ఆకలేదు నిజంగా. అంటే మేము మేడం మాది చాలా మంచి, చాలా చాలా సున్నితమైన మనస్తత్వం మాది. అలా మేము చూసినప్పుడు మాకు ఎవరైనా సాయం చేసి మేము తట్టుకోలేము. అది ఎవరు మాకు ఒక్క పూట భోజనం పెట్టినా మేము వాళ్ళందరినీ ఇలా కోరుకుంటాం వాళ్ళందరినీ. అట్లాంటిది అంత చేసిన వ్యక్తి నా కళ్ళ ముందే కనిపించే వరకు నేను ఏడ్చేసాను. ఏడ్చేస్తే ఫస్ట్ నువ్వు ఏడవద్దు స్నేహ, అమ్మ ఫస్ట్ ఏడవకు, నువ్వు సహాయం చేయడం అనేది మా బాధ్యత, అది అందరం కలిసి చేసిన సహాయం అమ్మ, నువ్వు ఏడవద్దు అని చెప్పేసి అన్నారు. అందరూ వచ్చి కూడా నాకు మీరు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, మీరు ఎప్పుడు మాకు సపోర్ట్ మీకు ఎప్పటికి ఇస్తామని చెప్పేసి అన్నారు. చాలా ఆ మాట నాకు సో హ్యాపీ. మీ కమ్యూనిటీలో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. అంటే ఆహాలో వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా అన్నారు, ఇంత మంచి ప్లాట్ఫామ్ నిన్ను మనం ఉపయోగించుకోవడం, ఒకటి మనకు చేసిన సహాయాన్ని అక్కడ వివరించి చెప్పడం అనేది మామూలు విషయం కాదు, చాలా బాగా చెప్పావు మన గురించి అని చెప్పేసి అని ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళందరూ నాకు కాల్ చేశారు. అండ్ అందరు కూడా మనమందరం ఆయన దీవెనలు మన దీవెనలు ఆయనకు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అన్నారు అక్కడ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఆ రీల్ కూడా పోస్ట్ చేస్తే ఇప్పుడు 45 లక్షల మంది చూశారు. అది నిజంగా నాకు ఎంత చాలా మంది కూడా వాళ్ళు అన్నారు, మీకు కూడా హెల్ప్ చేశారా తను అని చెప్పి. తను అందరిని ఒక దేవుళ్ళ చేస్తున్నారు తను అందరు. అసలు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో? నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఇప్పుడు 135K ఉన్నారు. 135K, 1,35,000, 1,35,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంది నిజంగా. అంటే ఒక ట్రాన్స్జెండర్ని ఇంతమంది ఫాలోవర్స్ అవ్వడం అనేది చాలా తక్కువ. సో నేను చేసే కార్యక్రమాలు కానీ, నేను చేసే యాక్టివిటీస్ కానీ ప్రతిదీ నన్ను సపోర్ట్ చేయడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్నేళ్ళు అవుతుంది? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ అక్టోబర్ వచ్చి 2 years అవుతుంది. 2 years అవుతుంది. సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 5,40,000 మంది. 5,40,000 మంది. కమెంట్స్ కూడా బాగా పెడతారు కదా? చాలా బాగా పెడతారు. నాకు ఒక జీవనోపాధి కూడా. ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక సబ్స్క్రైబర్తో మొదలుపెట్టిన నా ప్రయాణం ఈరోజు 5,40,000 మందితో నేను ఉన్నాను అంటే అది నాకు వాళ్ళందరూ ఇచ్చే సపోర్ట్. అది నాకు అంటే నేను అంతమంది ఆదరించారు. ఒకప్పుడు మా అమ్మ అనేది, నువ్వు ట్రాన్స్గా మారిన తర్వాత నీ తోడుగా ఎవరుంటారు బిడ్డ, మీ కమ్యూనిటీ మెంబర్సే తప్ప నీకంటూ నీ బాగోగులు చూసుకుని ఎవరు ఉండద్దా బిడ్డ అన్నది. కానీ ఈరోజే ఆ మాట చెప్పడానికి మా అమ్మ నా పక్కనే లేకపోయినా, నా పక్కన 5,40,000 మంది నాకు నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా, వాళ్ళ ఇంటి ఫ్రెండ్గా, వాళ్ళ ఇంటి కూతురుగా నన్ను స్వీకరించడానికి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఒకప్పుడు మమ్మల్ని చూస్తే పక్కన కూర్చుని మా పక్కన కూర్చున్న వాళ్ళు కాదు. నేను ఒక వీడియో ఫస్ట్ పోస్ట్ చేశాను యూట్యూబ్లో. నేను ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే బస్ ఫుల్ క్రౌడ్ ఉంది, నా పక్కన కూర్చోవడం కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అదే వీడియో పోస్ట్ చేసి చాలా అదే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు నాకు
ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా చేయి పట్టుకొని మాట్లాడడము, మీరు యూట్యూబర్ కదా అని చెప్పండి, నాతో సెల్ఫీలు తీసుకోవడము, మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి అని చెప్పడం అనేది నాకు అంతకంటే మంచి అది అంటే మనం చేసే పనిలో న్యాయం అనేది కనిపిస్తే, పనిలో మంచి అనేది కనిపిస్తే ప్రతి ఒక్కరు మనల్ని ఆదరిస్తారని చెప్పి నాకు అర్థమైంది. ఓకే. అది నాకు మీరందరూ ఇచ్చిన సపోర్టే అది. నాకు ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబర్స్ మీరంతా ఛానల్స్ వాళ్ళు కానీ మీరందరూ నాకు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఇక్కడి దాకా రాగలిగాను. అండ్ సపోర్ట్తో పాటు నువ్వు అంతే పద్ధతిగా ఉన్నావు కాబట్టి స్నేహ ఇన్ని రోజుల్లో ఇంత అంటే వెరీ షార్ట్ పీరియడ్లో నీకు ఇంత మంచి నేమ్ వచ్చింది. అవునా? ఇప్పుడు రైట్ నో సోషల్ మీడియా అంటే ఫోటోషూట్స్, అమ్మాయిలనే చూస్తున్నాం. ఫోటోషూట్స్ చేస్తే వైరల్ అవ్వడం, ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తే వైరల్ అవ్వడం. అంటే కంటెంట్ ఏంటంటే మేము ఎలా ఇస్తే అది వైరల్ అవుతుందనే ఆ ఐడియాలజీతో ఉన్నారు. అలా కాకుండా పద్ధతిగా మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఏంటనేది ఒక విలువలతో ఉన్నావు కాబట్టి ఇంత రెస్పెక్టబుల్గా నిన్ను చూస్తున్నారు బయట. చాలామంది చాలా వీడియోస్ మా ఛానల్లో కమ్యూనిటీ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత కొంతమంది కుటుంబాలు కూడా ఆదరించాయంట. అంటే ఇంతవరకు పిలవని కుటుంబం వాళ్ళని పిలిపించి ఇంటికి మేము ఉన్నామని చెప్పి భరోసా కల్పించడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాగా రిసీవింగ్ వచ్చింది. నాకు ఒక జీవనోపాధి కూడా ఇప్పుడు అది కూడా కలుగుతుంది నాకు. ఓకే. అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్స్లో అవార్డు వచ్చింది. అండ్ ప్రతి ఒక్క యాంకర్కి ఇన్స్పిరేషన్ అంటే సుమ గారు. అందరూ సుమక్క అంటారు. అసలు ఆవిడని ఇష్టపడని వాళ్ళు ఎక్కడ ఉండరు, ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు. అలాంటిది సుమ గారు నీతో ఆల్మోస్ట్ ఒక 5-10 minutes మాట్లాడారు. ఆ వీడియో నువ్వు పోస్ట్ కూడా చేసావు యాక్చువల్లీ చాలా హ్యాపీగా. సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది సుమ గారిని? నిజంగా నేను ఒక ట్రాన్స్జెండర్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం అనేది చాలా కష్టం. నేను అక్కడ దాకా ఆ పేరు సంపాదించుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మేడం స్టేజ్ మీద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్జెండర్ స్నేహ అన్నప్పుడు ఆమె షాక్ అయ్యారంట. ట్రాన్స్జెండర్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారా, నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదే అని చెప్పేసి అన్నారు. సో ఆమె మన ఛానల్ అక్కడ కనపడ్డప్పుడు ఓ ఇది నీ ఛానల్ అమ్మా, నేను అసలు గుర్తుపట్టలేదు నిన్ను అది ఇది అని చెప్పేసి అన్నారు. మేడం గారు కూడా ఎన్జిఓ ఉందంట తన ఎన్జిఓ ద్వారా మీరు ట్రాన్స్కి సపోర్ట్ చేశాను అది అని చెప్పేసి అన్నారు. అండ్ నాకు నిజంగా స్నేహ ఈరోజు ఈ ప్లేస్లో ఒక ట్రాన్స్జెండర్ ఇన్ఫ్లుయెన్సర్కి నేను అవార్డు ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇంకా ఇట్లాంటి పొజిషన్స్కి ఇంకా ముందుకు రావాలి, ప్రతి ఒక్క స్థానంలో మీరందరూ ఉండాలని చెప్పేసి ఆమె నన్ను సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుమా మేడం గారు. అండ్ ఒక వ్యక్తికి ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అది సోషల్ మీడియాలో ఒక యాంకర్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో తను ఉన్నారు. సో అలాంటి పర్సన్ నన్ను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నాకు ఆమె చేతుల మీదుగా నా అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అది దాన్ని ఏమంటారు ఇప్పుడు ఒక 50 లక్షకు దాన్ని ఏమంటారు 10 లక్షల దగ్గరలో ఉంది ఆ వీడియో 10 lakhs వ్యూస్కి దగ్గరలో ఉంది. వితౌట్ కొలాబరేషన్ నా ఓన్గా పెట్టాను. అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంటే ఏదైనా కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. సో అందరినీ ఇన్ఫ్లుయెన్సర్గా పిలిచి ఇవ్వడం వేరే, ఒక ట్రాన్స్జెండర్ని పిలిచి ఇవ్వడం వేరే ఆమె దృష్టిలో పడిపోయింది. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్నేహ అని చెప్పేసి నామనితో పేరు పెట్టి వెళ్ళడం. అండ్ సో హ్యాపీ. అండ్ ఇంకొక విషయం చెప్పలేదు మీకు, హీరో విజయ్ దేవరకొండ కూడా నా పేరుతో ఆయన థ్యాంక్స్ అని చెప్పారు. థ్యాంక్స్ అని చెప్పి వదిలే థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు అన్నారు. ఆయన నోట్తో నా పేరు రావడం అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. ఆ సంతోషం ఆ రోజు నిజంగా చెప్తున్నా నేను ఆ షో అయిపోయాక అక్కడే ఉన్నా ఆయన చూసుకుంటూ. అంటే నాకు అంతా వాళ్ళు అన్నారు కూర్చుంటే కాసేపు కూర్చుని అని చెప్పేసి అందరి పక్కకి. ఆ షో అయిపోయాక నేను అక్కడే ఉన్నాను, తనని చూసుకుంటూనే ఉన్నాను. అంత మంచి పర్సన్, అంత మంచి గొప్ప వ్యక్తి మన ముందు కనబడాము. అండ్ యాంకర్ సుమ గారు కూడా చాలా మంచి నాకు సపోర్టివ్గా మాట్లాడారు. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఇంకా చేస్తూ ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు అని చెప్పేసి అన్నారు. ఓకే డన్. ఏంటి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రాజెక్ట్స్ సినిమాలని చెప్పావు లాస్ట్ టైం మీట్ అయినప్పుడు. ఇప్పుడు ఏంటి ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నావు? ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏమీ లేవు. అంతకుముందు అయితే ఏటీఎం వెబ్ సిరీస్లో చేశాను. ఆ తర్వాత కిడాకోల మూవీలో చేశాను. కిడాకోల మూవీలో మంచి కాన్సెప్ట్తో ఇచ్చారు నాకు అవకాశం తరుణ్ భాస్కర్ సార్ గారు నాకు. తరుణ్ భాస్కర్ సార్ నాకు అండ్ అందులో చిన్నప్పటి రోల్ ఒకటి, పెద్దయ్య రోల్ ఒకటి చాలా బాగా చూపించారు. ఒక చిన్నప్పటి రోల్కి చాలా బాగానే చూపించారు. అండ్ పెద్దగా అయ్యాక నా గెటప్ని కూడా వాళ్ళు ఒక 10 times చెక్ చేశారు. వాళ్ళు బాగా కనిపించాలి అని చెప్పేసి చాలా మంచి రిసీవింగ్ ఇచ్చారు. అంటే కారమైన ఇచ్చి అవన్నీ ఇచ్చి మనకు
ఒక ట్రాన్స్లే వాళ్ళు ఎక్కడ ఒక రెడీ అవుతారు అట్లా చూడలే వాళ్ళు. ఒక స్పెషల్ గెస్ట్ లాగా చూసి మంచి అవకాశం కల్పించారు. అండ్ అమౌంట్ కూడా ఎంబడే క్లియర్ చేసేసారు వాళ్ళు. టీం అంతా కూడా మంచి రిసీవింగ్ ఇచ్చారు అక్కడ నాకు షూట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా స్మాల్ స్క్రీన్లో ఏమైనా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా? వెయిట్ చేస్తున్నాను అవకాశాల కోసం. అవకాశం ఎక్కడ ఏ అవకాశం వచ్చి నేను మాత్రం వినియోగించుకుంటాను. అది మూవీస్లో అయినా టెలివిజన్లో అయినా. అండ్ మంచి పెద్ద ప్లాట్ఫామ్ అంటే ఒక స్టేజ్ మీదకి వెళ్ళాలి అంటే అయ్యే ఒక అవకాశమైనా మనం వినియోగించుకోవాలి. ట్రాన్స్జెండర్కి ఫేమ్ అనేది అంత ఈజీగా రాదు. ఆ ఫేమ్ సంపాదించుకోవడానికి ఎలాంటి ప్లాట్ఫామ్ వచ్చినా కూడా 10 మందికి మంచి మెసేజ్ వెళ్ళే ప్లాట్ఫామ్ అయితే తప్పకుండా నేను వినియోగించుకుంటాను అది. ఓకే. స్నేహ, ఒక క్వశ్చన్ అడిగేది ఉంది. యాక్చువల్లీ ఒక ఇంట్లో ఒక పేరెంట్స్ కాకుండా మెయిల్ ఆర్ ఫీమేల్, ఒక అమ్మాయి అబ్బాయి తోడులేందే ఉండలేదు, అబ్బాయి అమ్మాయి తోడులేందే ఉండలేదు. కానీ వాళ్ళ లవ్ వేరు, ట్రాన్స్జెండర్స్ లవ్ వేరు. చాలా వరకు చూస్తూ ఉంటాము, ట్రాన్స్జెండర్సే ఎవరినైనా ఒకరిని లైక్ చేస్తే వాళ్ళనే వాళ్ళు చూసుకుంటారు. అంటే ఎవరినైతే ఒక అబ్బాయిని ఇష్టపడతారో ఆ అబ్బాయి పర్సనల్గా ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకుంటారు, ఫినాన్షియల్గా అని కూడా విన్నాను. అంటే అక్కడ కూడా వీళ్ళకి లవ్ దొరకట్లా, లవ్ ఇస్తున్నారు, ప్రతిదీ కొనుక్కోవాలంతే కదా. ఒక విషయం మీకు చెప్తున్నాను, అమ్మా నాన్న ప్రేమ కూడా డబ్బుతో కొనుక్కోవాలి, అక్క చెల్లి ప్రేమ కూడా డబ్బుతో ఒక ట్రాన్స్జెండర్గా అయితే మేము ఒక ట్రాన్స్జెండర్గా మారితే తల్లి ప్రేమ కొనుక్కోవాలి, అన్నదమ్ముల ప్రేమ కొనుక్కోవాలి, ఇటు చుట్టుపక్కల బంధువుల ప్రేమ కూడా మా డబ్బిచ్చే కొనుక్కోవాలి. చివరికి మమ్మల్ని ప్రేమించే మా ప్రేమను కూడా డబ్బిచ్చే కొనుక్కోవాలి. ఎందుకో తెలుసా? కుటుంబాలు ఏమైనా అంటారు, అరే ఈ పెళ్ళుందిరా పంపించిన డబ్బులు అంటారు, కానీ పెళ్ళికి రమ్మని మాత్రం పిలవరు. అదే అన్నదమ్ములు కానీ వాళ్ళ స్టడీస్కి డబ్బులు అవసరం పడితే కొన్ని డబ్బులు అవసరం పంపించమంటారు, కానీ సహాయం చేసింది మా అక్క అని మాత్రం చెప్పరు. మా అక్క పిల్లల ఫంక్షన్స్ అయితే నువ్వే ముందుండి చూసుకోవాలి అంటారు. డబ్బు ఇచ్చిన తర్వాత మాత్రం ఫంక్షన్ వచ్చేసరికి మాత్రం సరే రా అనేదానికి నువ్వే ఉండి చూసుకొని చాలా తేడా ఉంటుంది కదా. ప్రతిదీ డబ్బుతోనే కొనుక్కోవాలి. చివరికి ప్రేమించిన వాడికి కూడా డబ్బిచ్చి ఎందుకు కొనుక్కోవాలి? 4 గోడల మధ్య మేము బ్రతుకుతున్నప్పుడు ఒక ప్రేమ అని ఒక పరిచయం అవుతుంది. ఆ పరిచయానికి డబ్బుతోనే కొనుక్కోవాలి. ఆ డబ్బు పెట్టిన రోజుల్లో మాతో వాడు ప్రేమగా ఉంటాడు. ఎప్పుడైతే మేము డబ్బు ఇవ్వడం మానేస్తామో వాడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిత్రహింసలు గురి చేస్తాడు మమ్మల్ని. డబ్బిస్తేనే మాతో వచ్చి ఉండడము, మందు తాగిపిస్తేనే మాతో ఉండడము, లేకపోతే స్విచ్ ఆఫ్ చేయడము, లేకపోతే వదిలేయడము, ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, అలా జరుగుతున్నాయి కూడా ఇప్పుడు. కళ్ళ ముందే మమ్మల్ని ప్రేమించి నువ్వే నా ప్రాణం, ఎక్కడ పడిపోతామంటే నేను మీ అమ్మలా ప్రేమగా చూసుకుంటామంటారు. ఆ ప్రేమ మేము అడక్ట్ అయిపోతుంది. ఎందుకంటే కుటుంబానికి దూరం అయిపోయి ఒంటరిగా బతుకుతూ ఉంటాం కదా. ఆ క్షణంలో మా ట్రాన్స్ వల్ల మాట కూడా మేము వినం. ఆ సర్వస్వం వాడే. ప్రేమకు అంత పవర్ అండి నిజంగా. వాడే అనుకుంటాం మేము. వాడు ప్రేమించి చెప్పిన మాటలు కానీ వాడు చేసినవన్నీ కానీ సర్వస్వం ఇచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటారు వాళ్ళు. రాత్రిపూట అయితేనేమో మమ్మల్ని పువ్వులా చూసుకుంటామంటారు, పొద్దున పూట అయితే మాత్రం వాళ్ళ కాళ్ళ మీద నడిపిస్తారు మమ్మల్ని. అంత బాధ మాకు. నరకం అనుభవిస్తున్నాం నిజంగా మేము ఈ విషయంలో మాత్రం. జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఒకరు ఇద్దరు ఉన్నారు తప్ప మమ్మల్ని ప్రేమించడం కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడి ఉంటుంది ఈ ప్రేమ. అరాచకం అండి. ఇబ్బందులు పెట్టడము అంటే వాడికి అడక్ట్ అయిపోయిన తర్వాత వాడు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నాకు ఈ అవసరం ఉంది కాబట్టి నేను ఎత్తలేకపోతున్నా అంటాడు. మరి దానికి నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను డబ్బు వాడికి ఇస్తే నాతో వచ్చి వాడు ఉండగలుగుతాడు కదా. రేపు నేను వెళ్ళి మళ్ళీ పని చేసుకోవాలంటే నా మనసు కరెక్ట్గా ఉండాలంటే వాడికి ఆ డబ్బు ఇవ్వాలి కదా, తప్పదు కదా. ఆ నాటకాలు ఆడతారు మా దగ్గర. నాటకాల మధ్యలో బతుకుతున్న మాకు నిజంగా ప్రేమ గుడ్డిదే అంటారు. నిజంగా అంత నరకం అనుభవిస్తున్నాం. కాదు స్నేహ, ఒకటి అడగాలి నిన్ను. ఇప్పట్లో లవ్ ఎలా ఉంటుందంటే కమర్షియాలిటీ. అబ్బాయికి కారు ఉందా, బిల్డింగ్ ఉందా, వెల్ సెటిల్డా, అలా అయితే లవ్ చేయాలి, బాగుంటుందో కెరీర్ బాగుంటుంది. ఇంతకు ముందులాగా ఇద్దరికి మైండ్ సెట్స్ కలుస్తున్నాయా, ఇతనే మన లైఫ్ అనేది లేదు. లవ్ చాలా చేంజ్ అయింది. అంటే అమ్మాయిల లవ్ చేంజ్ అయింది, అబ్బాయిల లవ్ కూడా చేంజ్ అయింది. బ్రేకప్స్ ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు కాస్ట్యూమ్స్ మార్చినంత ఈజీగా అమ్మాయి అబ్బాయిలు మార్చేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిల్ని మార్చేస్తున్నారు. ఆ జనరేషన్ మనం చూస్తున్నాం. ట్రాన్స్జెండర్గా మారడానికి మీరు ఎన్నో కష్టాలు పడతారు. లైక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అబ్బాయి అమ్మాయిగా మారడానికి, ఒక ట్రాన్స్జెండర్గా మారడానికి ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్లో
ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళైతే మీరు నార్మల్గా ఒక తల్లి నార్మల్ డెలివరీగా బిడ్డకి ఎలా జన్మనిస్తుందో మీరు ఒక ప్రాణం పోసుకుని ఇంకొక జన్మ ఎత్తినట్లే మీరు చేస్తారు. ఇంత స్ట్రగుల్ చేస్తారు, తిడతారు, బయట అందరూ అవమానిస్తూ ఉంటారు, ఒక్కో రోజు తినడానికి తిండి ఉండదు, పడుకోవడానికి ప్లేస్ ఉండదు. కానీ ఒక్క ప్రేమ, ఈ 2 పదాల కోసం ఎందుకు దెబ్బలు తగులుతున్నా మళ్ళీ దానిలోకి వెళ్ళి చూడాలి, దెబ్బలు తగులుతున్నా మళ్ళీ ఇంకొకసారి తెలుసుకోవాలి ఎందుకుంటారు? ఒకసారి అన్ని దెబ్బలు తగిలాక వెనక్కి వెళ్ళకూడదు అన్న ఆలోచన మైండ్ బిల్డ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందేమో కదా. అంటే మేము దేనికి అడిక్ట్ కామంత ఈజీగా. ఆ ప్రేమ దానికి అంత అడిక్ట్ ఎందుకు అయిపోతామంటే, నన్ను ప్రేమించినప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నా మనసు ఎంత బాధపడుతుంది. సరే ఇంకొకటి వచ్చిన వాడి ప్రేమలో నిజాయితీ ఉంటుందని నమ్ముతా. వాళ్ళ మాటలు అలా ఉంటాయి. మీరు ఇందాక అన్నట్టు ఒక ఇప్పుడున్న సొసైటీలో ఒక పర్ఫ్యూమ్ మార్చేస్తున్నారు ఈజీగా అబ్బాయిలని. కానీ మా దగ్గర కూడా అదే విధంగా ఈరోజు నన్ను ప్రేమించి నాతో పడుకున్నాడు, రేపు నా పక్కన నా ఫ్రెండ్తో వచ్చి కూడా పడుకుంటున్నాడు డబ్బు కోసం. చూస్తారు కదా, ఇక్కడ ఈరోజు నేను వానికి 20,000 పెట్టానంటే రేపు అది 30,000 పెడతా అంటది. డబ్బు కోసమే కదా అంతా. వానికి కావాల్సింది డబ్బు, సుఖం. మాకంటే అందంగా కనిపించిన ట్రాన్స్ ఎవరు ఉన్నాక సరే వాళ్ళ అక్కడికి వెళ్ళిపోతారు. ఇలాంటివే జరుగుతున్నాయి. కాకపోతే మేము అందులోకి వెళ్ళి ఎందుకు బయటికి రావట్లేదు అంటే, ఒక్కసారి దెబ్బతినిపోయిన మా మనసు ఎంత ముక్కలైపోతుంది. ఆ బతకడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రేమ అంటే వాడు మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కుటుంబం ఫోన్ చేస్తే నువ్వు మావానికి ఎందుకు మళ్ళీ ఫోన్ చేస్తే కేసు పెడతామని బెదిరిస్తారు. ఒకడైతే కనీసం వాడికి బండి కొనిచ్చింది, మళ్ళీ ఇంట్లోకి డబ్బులు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. ఒక 3 నెలలు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాడు. తర్వాత వాడు వేరే నెంబర్ వాడుతుంది తెలుసుకొని ఫోన్ చేస్తే నాకు పెళ్ళి అయిపోయింది, ఫోన్ చెయ్యకు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాడు మళ్ళీ వస్తాడని చెప్పేసి ఆ తలుపు కానీ నిలబడి చూస్తాం మేము. ఇట్లా ఈ ఇబ్బందుల వల్ల మేము చేరుకోవాల్సిన విజయాలు ఏం చేరుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను సపోజ్గా ఏదైనా చేయాలనుకున్నా, నేను ఒక జాబ్ చేయాలనుకున్నా, ఏదైనా వైపు మళ్ళాలి అనుకున్నా కూడా ఇలాంటి వాటి వల్ల నేను వెనుకబడిపోవాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి గమనించండి, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్లో ఇలా మా మనసును చిదిమేసిన బాధ ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ నన్ను కూడా ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు, నేనే సర్వస్వం అని అన్ని మాటలు చెప్పాడు. వాడు లాస్ట్కి వచ్చి నాకు ఏమన్నాడు తెలుసా? నాకు అప్పుడే అర్థం, వాడు ఫిజికల్గా వాడు మనతో వాడుకోవడానికి ఒకటి చూస్తున్నాడు, ఇంకోటి నా దగ్గర డబ్బు. మా ఇంట్లో ఇలా అంటున్నారు, మా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఇస్తే నేను కొన్ని రోజులు నీతో ఉండగలుగుతాను కదా అన్నాడు. అంటే వాడికి కాకపోతే డబ్బు కోసం నా దగ్గర డబ్బు చూశాడు. వాడు ఏమాత్రం చూసి గమనించాడు. నేను ఈజీగా వాడి నెంబర్ నేను బ్లాక్ చేసేసాను. ఎందుకు నాకు అలాంటి ప్రేమ? డబ్బుతో కొనుక్కొని వచ్చిన ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందండి? ఆ ప్రేమ మీద నమ్మకం అనేది లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా, ప్రతి ఒక్క ట్రాన్స్తో ఉన్నవాళ్ళు కూడా వాడు కంపల్సరీ డబ్బుతో వాడి దగ్గర డబ్బు ఆశించి మాత్రమే ఉన్నారు. జెన్యున్గా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎక్కడ కూడా లేరండి. నేను చెప్తున్నాను కదా, ఎక్కడ లేరు. లేకపోతే తన పక్కన పేరుంటే కనుక తన పక్కన ఉండడం ఒకటి, లేకపోతే తన దగ్గర ఏమన్నా వాడుకోవడం కోసం ప్రస్తుతానికి చిన్న కన్న ప్రేమగా పిలువడం, అంతవరకే తప్ప ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఎక్కడ కూడా లేరు. నేను రాసిస్తాను కూడా ఇది. ఎందుకంటే ఆ అనుభవాలు ఎదురు చూసాం కదా మేము చాలామందిని. రీసెంట్గా కూడా ఒక చిన్న అమ్మాయి చనిపోయింది వాడి వల్లనే. ఒకడు ఇందాక నేను చెప్పిన స్టోరీ, వాడు ఏమన్నానంటే, ఇంటికి చల్ నువ్వెవరో నేనేమో నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఒక మొగాడు, నువ్వేమైనా ఆడదానివా, నువ్వేమైనా పిల్లల్ని కంటావా, నా దగ్గర పడుకున్నప్పుడు నీకు తెలియదా నీ పిల్లల్ని కంటానా అనేది, నాతో ఉన్నప్పుడు నేను ఆడదా మొగదా అని చెప్పేసి అనేసి నువ్వు నీ అవసరం తీరాక నేను ట్రాన్స్జెండర్ నీకు గుర్తుకొచ్చిందా? తాగుడుకు బానిస అవుతారని తెలుసండి మా వాళ్ళు. ఇలాంటి ప్రేమ విషయం మోసపోయిన వాళ్ళు తాగుడికి బానిస అయిపోవడము, సరిగ్గా బయటికి రాకపోవడము, సూసైడ్ చేసుకోవడం, ఇలాంటివి చాలా జరుగుతుంది. బేసికల్గా తినటానికి మాత్రం భిక్షాటన చేస్తున్నారు. మీ మనసు ఖాళీగా ఉన్నప్పుడు అందరికీ ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ టైంలో మీరు మళ్ళీ మోసపోతున్నారు. ఎంత కష్టపడి ఎదుగుతున్నారో అంతే కష్టపడి కింద పడిపోతున్నారు. అంటే ఎందుకు కింద ఇదే చెప్పాను కదా, వాడు ఎట్లా అంటే అంత మాయమాటలు చెప్తాడు. మాయమాటలను కూడా ఏదో టైంలో పర్టికులర్ టైంలో మీకు తెలిసిపోతుంది కదా స్నేహ. ఇప్పుడు ఒక జర్నీలో ఇద్దరు ముందు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఇది జెన్యూనిటీ కాదు అని తెలిసిపోయి అలవాటు పడతారు కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెడతారు. నమ్మకం అనే దాన్ని పక్కన పెడతారు మామూలుగా.
అలవాటు పడతారు. ఎందుకంటే నార్మల్ పర్సన్స్‌కి, ట్రాన్స్‌జెండర్స్‌కి మనుషులు దొరకడం అంటే చాలా కష్టం. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ చూడు, నువ్వన్నట్టు కాస్ట్యూమ్ మార్చినంత ఈజీగా, సిమ్ కార్డ్ మార్చినంత ఈజీగా ప్రతి ఒక్కటి జరిగిపోతుంది. కానీ లైక్ ట్రాన్స్‌జెండర్స్‌కి వచ్చేపాటికి ఏంటంటే వీళ్ళే పోషిస్తారు, వీళ్ళే ప్రేమనిస్తారు, అన్నీ వీళ్ళే చేస్తారు. కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు మాత్రం ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో ఉండాలి అంటే మీరు డబ్బులు ఇస్తేనే మేము చూడగలం, మీరు మమ్మల్ని చూస్తేనే చూడగలం అనే పాయింట్లో ఉన్నారు. అంతే. చాలా మంది అవే మెసేజెస్ ఇప్పుడు మాకు పర్సనల్గా మెసేజ్ చేయడం అన్నీ చేయడం అవే ఇప్పుడు వాళ్ళంతా కూడా మాతో చేసేది. కానీ మేము ఎక్కడంటే ఏదన్నా బాధలో ఉన్నప్పుడు చేయి మీదేసి మేము ఉన్నామన్న భరోసా కల్పించడం ఒకదానికి పడిపోతాము. వాళ్ళు మాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు తినిపించడము అలాంటి చిన్న అరే ఇంతవరకు ఎవరైనా చేయలే కదా, వీడు ఇంతలో నమ్ముతున్నాడు కదా అన్నవాడు, వీనికంటే ఇంకెవరు నన్ను ఇంత బాగా చూసుకుంటారు, అవి అడిక్ట్ అయిపోతాం అలాంటి వాటికి. వాడు ప్రతిరోజు ఇప్పుడు మా దగ్గర అవసరం తీరే వరకు ప్రతిరోజు ఫోన్ చేస్తాడు, తిన్నవా, ఎక్కడున్నావు, జాగ్రత్త, అటు పోకు ఇటు పోకు, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, నేను వస్తాను అక్కడికి అవసరమైతే, నేను దింపుతాను అక్కడికి అవసరమైతే, నువ్వు వేడికి వెళ్ళకు, అట్లాంటి మాయమాట చాలా చెప్తారు. అట్లాంటి మాయమాటలు చెప్తారు. తర్వాత సినిమా టైంకు సినిమాకి వెళ్దాం అనుకుంటారు, మీ పక్కన ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ పక్కన కూర్చొని సినిమా చూసిన సందర్భాలు కనపడతాయా? చాలా మంచి ఆన్సర్ చెప్పారు మీరు. అదే గమనించండి, ఇక్కడ కానీ ఏ జిల్లాలో కానీ ఒక ట్రాన్స్జెండర్తో బయటికి వచ్చిన అబ్బాయి ఎక్కడైనా కనిపించారా? కేవలం 4 గోడల మధ్యన చీకటిలో పడక గదిలో తప్ప, మమ్మల్ని మా సుఖం కోసం తప్ప మమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎక్కడకు లేరు. మాతో బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కడకు లేరు. మాకు ఉంటే కదా కోరికలు, వాడితో బయటికి వెళ్ళాలి, అటు వెళ్ళాలి, వాడికి ఇటు వెళ్ళాలి, మా ఫ్యామిలీస్ ఫంక్షన్స్కి పరిచయం చేయాలన్నా కూడా రారు వాళ్ళు, ఏడ బయట పడిపోతాము అని చెప్పేసి అనేసి. ఓకే. సో ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్లో వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఫస్ట్ ఒక లైఫ్ అలవాటు అవుతుంది. అవును. కాబట్టి మీరు ఏది సందర్భం వచ్చినా కూడా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు ఎలాంటంటే గవర్నమెంట్ కొన్ని వీడియోలు చేయండి, అందరు మనుషుల్లాగా మమ్మల్ని చూడడం మొదలు పెట్టండి. మొదలు పెట్టిన తర్వాత మా బిహేవియర్లో తేడా వస్తే ఖచ్చితంగా మమ్మల్ని ఏం చేయాలో అందరికీ తెలుసు. ఒక తప్పు చేస్తే, ఒక చెడు చేస్తే లైక్ మనకి చట్టాలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, అందరికీ అవే చట్టాలు వర్తిస్తాయి. లైక్ ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మనుషులు కావచ్చు. ఒక లైఫ్ అనేది డైలీ రొటీన్ అలవాటు అవుతూ ఉంటే ట్రాన్స్జెండర్స్ కూడా రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీ కుటుంబానికి సంబంధించి, మీ కమ్యూనిటీకి సంబంధించి ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. తప్పకుండా మీరు చెప్పిన విధానం నేను పాటిస్తాను తప్పకుండా. సోషల్ మీడియాలో ఇక్కడ నుంచి మాకు గవర్నమెంట్ పరంగా అందాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి అందుకోవడానికి చాలా రెడీగా ఉన్నాం మేము. ఒకప్పుడు మాకు ఓటర్ ఐడి కూడా లేదు, కానీ ఇప్పుడు అందరికీ ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అన్నీ అందుబాటులో వచ్చినాయి ఇప్పుడు. సో ఈ రిసీవింగ్ మీరు అన్నట్టుగా ఎంప్లాయ్మెంట్ మార్గంలో కూడా పంపడానికి, ఎంప్లాయ్మెంట్ మార్గంలో చూడడానికి కూడా వెతుకులాడుకోవాలి. ఒక మాట, బీటెక్ చేసిన ట్రాన్స్జెండర్ ఒకరు ఉన్నారనుకోండి, ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సో మా కోసం ఒక అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో వాళ్ళతో పాటే మేము ఎప్పుడు కూడా మాకు సపరేట్గా అవకాశాలు కల్పించనే మేమే ఉద్యోగాలు లేక చాలామంది నిరుద్యోగులు చాలామంది ఎంతోమంది బయట ఉన్నారు, వాళ్ళని మేము చూస్తున్నాం. వాళ్ళకే రావట్లేదు, మనకేం వస్తుంది అని చెప్పేసి అని డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. కానీ అవన్నీ పక్కకు పెట్టేసి మేము కూడా ఒక ఉద్యోగ అవకాశం మార్గం వైపు వెళ్ళాలి అనేది మాత్రం తప్పకుండా మా దాంట్లో ఉంది, ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. అది కూడా ఓకే. సో చివరిగా ఏపీ ఎలక్షన్స్ అప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఒక వీడియో పెట్టావు, అంటే ఆయన గురించి నువ్వేం ఫీల్ అవుతున్నావో నువ్వు సోషల్ మీడియాలో సపోర్ట్ చేయండి అని పెట్టావు. ఇప్పుడు ఆల్మోస్ట్ డిప్యూటీ సీఎం అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్తా ఉన్నారు? నిజంగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం అవడం అనేది నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఆయన అభిమానిని, అంత ఇష్టం నాకు ఆయన అంటే నాకు. సో ఆ సార్ని కూడా ఒక్కసారి కలవాలని చెప్పి ఎదురు చూస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్ని. ఎందుకంటే తను జెండర్ చూడదు, తను అక్కడ ఎవరికైనా సరే కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆపదగా నేను ఉన్నా అని చెప్పేసి భరోసా కల్పిస్తారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత చాలా వరకు చూస్తున్నారు కదా మీరు, ఎక్కడైనా ఆగేసి చూడడం అవి జరుగుతున్నాయి. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకైనా సరే ఈ సార్ ద్వారా అయినా, పవన్ కళ్యాణ్ సార్ ద్వారా అయినా కూడా, ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన ఏం చేసినా తొందరగా అయిపోతుంది కాబట్టి మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ మార్గంలో ఏదైనా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు అక్కడ పింఛన్ ఇస్తున్నారు, అక్కడ మాకు పింఛన్ అవకాశం అక్కడ ఉంది. తెలంగాణలో లేదు కానీ ఆంధ్ర సైడ్ ఉంది. మా వాళ్ళకి ప్రతి మంత్ ఇప్పుడు పింఛన్ అవకాశం 4,000 ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా అందరు తీసుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికి ఫొటోస్, మా గ్రూప్స్ ఉంటాయి కదా, ఫొటోస్ పెట్టారు.
సో నేను గనక మన ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ సార్ని కలిస్తే గనక సార్ గారికి నేను ఒకటే మాట చెప్తాను, సార్ ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పేసి ఏదో నిజంగా యుద్ధం గెలిచి ఆయన ఎక్కడికి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం మనము. ఆయన నిజంగా అన్ని అవమానాలు పడ్డారో, ఎన్ని మాటలు పడ్డారో ఎక్కడా కూడా తగ్గలేదు. ప్రతి చోట కూడా ఆ మాటలు పడ్డారు. ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం ప్లేస్లో కూర్చున్నారు. ఇక ఆ సీట్ అనేది ఎప్పటికీ ఫిక్స్ అయిపో అంతే, దానికి తిరుగులేదు. ఎందుకంటే ఆయన తప్పకుండా ఆయన చేసే మంచి పనులకు ఆ విధంగా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ సార్. నేను తప్పకుండా తొందరలో మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు చేసే సేవలు ఇంకా మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మీ వెనక మేమందరం ఉన్నామని చెప్పేసి అని కోరుకుంటూ, అండ్ అదేవిధంగా మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులకి ఎంప్లాయ్మెంట్ అవకాశం కూడా కల్పించాలని ఈ యొక్క షో ద్వారా నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సార్ మమ్మల్ని కూడా ఒక్కసారి ఆలోచించండి అంతే. ఓకే. ఆల్మోస్ట్ ఇప్పుడు మీ ట్రాన్స్ కమ్యూనిటీలోనే ఏపీలో చాలామంది 4,000 పెన్షన్ తీసుకున్నారని అని చెప్పావు. ఇంతకుముందు పెన్షన్ 2,500 సంథింగ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4,000 చేశారు. ఆల్మోస్ట్ తీసుకున్నారు కూడా నీకు చెప్పావు కదా. సో మీ ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి స్నేహ ఈ వీడియో ఆయన చూడొచ్చు, మేబీ ఒకసారి చెప్పు, ఏం చెప్తావు? తప్పకుండా సార్. పవన్ కళ్యాణ్ సార్ నిజంగా మేము అంటే అందరితో పాటు మాకు కూడా పింఛన్ పెంచి వీళ్ళని కూడా మనం ఆదరించాలని చెప్పేసి అని మీ యొక్క గొప్ప మనసుకి మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులందరికీ మీరు పింఛనిచ్చి ఏదో కొంత భరోసా కల్పిస్తున్నారు. మీరు తప్పకుండా ఒక్క అవకాశం కనుక కల్పిస్తే మేమంతా వచ్చి మిమ్మల్ని కలవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను సార్. అండ్ ఈ యొక్క అవకాశం కూడా కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ స్నేహ. తప్పకుండా ఒకవేళ లక్కీగా నీకంతా లక్కీ కలిసి వస్తుంది కాబట్టి ఈ వీడియో కనుక చూసినట్లయితే మళ్ళీ ఇంకొకసారి ట్రాన్స్ వాళ్ళతో కలిసి మీ సమస్యలు ఏమున్నాయి, మీకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, 4,000 బ్రతకడానికి సరిపోతుంది కానీ ఇంకా అడిషనల్గా ఇంకేం చేయాలి, చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి కొంచెం మంచి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నమ్మకం మాకుంది. ఎందుకంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వం మాకు పెన్షన్ ఇచ్చింది, మాకు అది అలాగే నడుస్తుంది. ఇప్పుడు కూడా సార్ గారు కనుక పవన్ కళ్యాణ్ సార్ కనుక తలుచుకుంటే అది జరిగే నిమిషంలో పనేది. ఎందుకంటే రోడ్డు మీద ఎక్కడన్నా ఇలా బోర్డు పట్టుకుని నిలబడితే ఆగిపోతున్నారు అక్కడ. నేను మీకు ఉన్నానని చెప్పి భరోసా కల్పిస్తున్నారు. సార్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయనే విషయం మా అందరికీ తెలుసు. కానీ ఆ తలుపు తట్టడానికి ఒక మార్గం అనేది కావాలి. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ సార్ ఆ తలుపు తట్టే అవకాశం మాకు కల్పించండి. మిమ్మల్ని మేము కలిసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ స్నేహ. నువ్వు ఇలాగే మరిన్ని సక్సెస్లు తీసుకోవాలి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎప్పుడు బాధపడకూడదు. ఎప్పుడైతే బాధ వైపు ఉంటే అటువైపు అయితే నువ్వు వెళ్ళకూడదు, సక్సెస్ వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.